హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఇక్కడ నేను కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, కేక్ అయితే ఎంత స్పాంజీగా పఫీగా వచ్చిందో. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసి చూపిస్తున్నానండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఒక గిన్నెలో అయితే ముందు చక్కెర వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక 2 పావుల నూనె అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు. ఇంకా 2 ఎగ్స్ అయితే కొట్టేసుకున్నాను. మీకు ఎగ్ వద్దు అనుకుంటే పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చక్కెర కరిగే అంతవరకు అయితే మనం తిప్పుతూనే ఉండాలి. ఇంకా నెక్స్ట్ నేను ఇందులో అయితే వెనిలా ఎసెన్స్ ఏమీ వేయట్లేదండి, అది లేదు కాబట్టి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇంకా మొత్తం కరిగేలాగా ఒకటే లెవెల్లో మనం కలిపేసుకోవాలి. మైదా పిండి అండి, 1 కప్ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది ముందే నేను జల్లెడ పట్టేసుకున్నాను. ఒకవేళ ప్యాకెట్ పిండి అయితే జల్లెడ అవసరం లేదు. ఇంకా నేనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకొక కప్ వేసుకున్నాను. ఇందులో సోడా ఉప్పు వేసుకుంటున్నానండి. బేకింగ్ పౌడర్ వేయట్లేదు, సోడా ఉప్పు ఉంటే సరిపోతుంది. ఎవరికైనా బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి, పర్లేదు. ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏమన్నా గట్టిగా ఉంటే మాత్రానికి మిల్క్ యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను కొంచెం గట్టిగా ఉండేసరికి నేను కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా స్మూత్గా ఉంటే పర్లేదు, ఏమీ కలపనవసరం లేదు. ఇంకా ఇలాగే ఒకటే లెవెల్లో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇలా కొంచెం పల్చగా రావాలండి. చూసారు కదా, ఆ విధంగా. ఇక్కడ వచ్చేసి నేను రాతిండి గిన్నె తీసుకుంటున్నాను బేక్ చేసుకోవడానికి. స్టీల్ గిన్నె ఎలాంటివి పెట్టొద్దు, ఇలా మందంగా ఉండేవి, నాన్ స్టిక్ అయినా పర్లేదు. నేనైతే ఈ పెద్ద బేషన్ అయితే తీసుకుంటున్నాను. ఇది రాతిండి గిన్నె కదా, అందుకే కొంచెం లోతు ఉండేలా చూసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ అయితే లోపల మనం స్టాండ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు వేడి కానివ్వండి. ఇంకా నేనైతే కేక్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పొడి పిండి అయితే వేసుకొని మొత్తం దాని గిన్నెకి పట్టే విధంగా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనం కలుపుకున్న మిక్సర్ మొత్తాన్ని అందులో వేసేసుకోండి. మీకు ఆ కేక్ బౌల్ లేకపోయినా పర్లేదు, రాతిండి గిన్నెలు ఉన్నా పర్లేదు, అది పెట్టేసుకోవచ్చండి, బాగానే వస్తుంది. ఇంకా దాంట్లో బుడగలు లాంటివి లేకుండా అలా కొట్టుకోవాలి కింద. ఇంకా నెక్స్ట్ అయితే మనం వేసుకున్న పిండిని అయితే అందులో పెట్టేసుకొని గట్టిగా మొత్తం మూత ఉండేలాగా పెట్టేసుకోండి. ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంకా నాకైతే 40 మినిట్స్ టైం పట్టింది. ఈ మధ్య మధ్యలో అలా చెక్ చేస్తూ ఉండండి. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా అడుగు కూడా ఏమీ మాడలేదండి, చక్కగా వచ్చింది పఫీగా. మనం పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజుకి కానీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, బయటివి తీసుకోకుండా. చాలా స్పాంజీగా ఉంది, పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఎగ్ వద్దు అనుకుంటే పెరుగు యాడ్ చేసుకోండి, పెరుగు వేసుకున్నా కానీ చక్కగా వస్తుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారు కదా ఎలా పఫీగా వచ్చిందో. ఇంకా ఎలాంటివి మనం బయట నుంచి తీసుకురాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.